నేనే ఈ అడవికి ఏకైక రాజుని. నా గర్జన వింటే మృత్యువు కూడా వణకాల్సిందే. ఆకలి కోసం కాకుండా కేవలం తన క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి భాకసుర అడవిలోని జంతువులను వేటాడుతోంది. జింకలు, నక్కలు ఒకదాని వెనుక ఒకటి కుప్పకూలిపోతున్నాయి. అడవి నిండా జంతువుల కళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మిగిలిన జంతువులు ప్రాణభయంతో చిన్న చిన్న గుంపులుగా తిరుగుతున్నాయి. మనం ఇలాగే భయపడితే అందరం అంతమైపోతాం. మనం ఆ మూగరాజు దగ్గరకు వెళ్లి ఒక ఒప్పందం చేసుకుందాం. అదే మనకున్న ఏకైక మార్గం. జంతువుల ప్రతినిధి బృందం వణుకుతూ సింహం గుహ వద్దకు చేరుకున్నాయి. ఏంటి, మీరంతా ఒక్కసారే నా భోజనం అవడానికి వచ్చారా? ఏనుగు వినయంగా నమస్కరించి మాట్లాడింది. మృగరాజా, మీరు ఇలాగే అందరినీ చంపేస్తే రేపు మీకు తినడానికి జంతువు మిగలదు. మీరు వేటాడుతూ శ్రమపడకండి. మేమే రోజుకు ఒక జంతువును మీ దగ్గరకు పంపిస్తాం. సరే, కాని గుర్తుంచుకోండి, ఒక్క రోజు ఆలస్యమైనా, ఒక్క జంతువు తక్కువైనా ఈ అడవిలో ఏ ప్రాణి మిగలకుండా చంపేస్తాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ ఒక జంతువు భారమైన అడుగులతో సింహం గుహకు ఒంటరిగా వెళ్తోంది. ఈరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది చాలా చిన్నది, కానీ దాని కళ్లలో భయం లేదు. కుందేలు, నేను కేవలం చావు కోసం వెళ్లడం లేదు. నా బుద్ధిబలంతో ఆ రాక్షసుడి నుండి మన అడవిని కాపాడతాను. కుందేలు సింహం గుహ వైపు వెళ్తూ దారిలో పువ్వులను వాసన చూస్తూ సెలయేటి దగ్గర విశ్రాంతి తీసుకుంటూ చాలా ఆలస్యం చేసింది. ఎంత ధైర్యం నీకు! ఇంత ఆలస్యంగా రావడమే కాకుండా క్షమించండి రాజా! కుందేలు ఏమాత్రం బెదరకుండా వినయంగా మాట్లాడింది. ఇంత చిన్న కుందేలును పంపి నన్ను అవమానిస్తారా? రాజా, నా తప్పేమీ లేదు. మాతో పాటు మరో 5 కుందేలొచ్చాయి. ఆనిదారిలో ఇంకొక పెద్ద సింహం మమ్మల్ని ఆపి, నేనే ఈ అడవికి అసలైన రాజుని, ఆ భాకసుర ఎవరు అని నవ్వింది. ఆ సింహం మిగిలిన వారిని అది పట్టుకుంది. నేను మాత్రం మీకు ఈ విషయం చెప్పడానికి తప్పించుకొచ్చాను. నా రాజ్యంలో ఇంకొక సింగమా? అవును ఓ రాజా. అది తట్టుకోలేకపోయింది. నా గర్వం దెబ్బతిన్నది. ఏమి, నా రాజ్యంలో ఇంకా సింహమా? నన్నే దొంగ అంటుందా? అది ఎక్కడుందో ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. దాని అంతం చూస్తాను. కుందేలు ఆ సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. భాకసుర బావిలోకి తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబమే తన శత్రువు అని అది గ్రహించలేకపోయింది. రాజా, అదిగో ఆ బావి లోపల అదుష్ట సింహం దాకుంది, చూడండి. భాకసుర బావిలోని ప్రతిబింబాన్ని చూసి గర్జించగా బావిలో నుండి ప్రతిధ్వని వినిపించింది. అది అవతలి సింహం గర్జనే అనుకుని కోపంతో బావిలోకి దూకింది. నీటిలో మునిగి ప్రాణాలు విడిచింది. కుందేలు వెళ్లి అందరికీ శుభవార్త చెప్పింది. అడవిలోని జంతువులన్నీ కుందేలును ఎత్తుకుని పండగ చేసుకున్నాయి.